సో మేము టెంపుల్ కి వెళ్తున్నాము బికాజ్ ఈ రోజు దీపు బర్త్డే. సో అర్చన చేద్దామని వెళ్తున్నాం అనమాట బ్రహ్మంగారి టెంపుల్ కి. అండ్ అన్నయ్య కదా రాజీవ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది మనకి హైదరాబాద్ లోనే, సన్ ల్యాండ్ అని చెప్పి. సో టెంపుల్ కి అయితే వచ్చేసాము, చూసుకోవచ్చు. అని చూడండి భక్తుడు అయిపోయాడు, ధ్వజస్తంభానికి దండం పెడుతున్నాడు. ఇప్పటి వరకు డిస్టర్బెన్స్ చేసేసాడు, మామూలుగా లేదు. నేను వ్లాగ్ తీస్తుంటే ఐస్ క్రీమ్ ఇస్తాను ఒక డీల్ కి వచ్చాము, సైలెంట్ అయ్యాడు ఇప్పుడే. సో ఇప్పుడే పంతులు గారు వచ్చారు, పూజ చేస్తున్నారు అనమాట. అండ్ టెంపుల్ కూడా చూసుకోవచ్చు, రెనోవేషన్ చేస్తున్నారు, పెయింట్ వేయిస్తున్నారు. అన్ని చూడండి మమ్మల్ని టెంపుల్ లో లాకేజ్ వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు. సో టెంపుల్ నుంచి వెనకాల వచ్చేస్తున్నాము. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ వెరీ ప్లెజెంట్ అయితే ఉంది. సో టెంపుల్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పీస్ఫుల్నెస్ అండ్ హోప్. గాడ్ అంటే ఒక నమ్మకం, మన కోరికలు నెరవేరాలి అనే ఒక ఇంటెన్షన్ తో కూడా వెళ్తుంటాము. నైట్ అయితే అన్నయ్యది పాపం భోగిమంటకు రావాల్సింది అన్నయ్య కూడా, బట్ కార్ బ్రేక్ డౌన్ అయింది సడన్ గా. లైక్ బ్యాటరీలో వోల్టేజ్ అంటే లైక్ లైట్ ఆన్ చేసి ఉంచాను, పార్కింగ్ లైట్స్ ఆన్ చేసి సో ఆన్ చేసి 2 hours ఉండేసరికి టోటల్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఇంకా ఆన్ అవ్వట్లేదు అనమాట ఎక్స్పీరియన్స్. సో దాని గురించి ఏం చేసేది, మళ్ళీ ఆటో అతను వచ్చాడు అక్కడికి, మాకు కాల్ చేసాడు. కానీ అక్కడ రాజమండ్రిలో అప్పుడు 300 kilometers. సో బ్యాటరీ ఆటో అతను ఎవరో వచ్చి అతను బ్యాటరీ పెట్టి కార్ స్టార్ట్ చేసి మళ్ళీ కార్ బ్యాటరీ పెట్టాడు. సో గుడ్, అసలు అంత హెల్ప్ చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ 3 AM నైట్. అందుకే కార్ ని రెగ్యులర్ గా మంత్లీ చెకప్ చేస్తూ ఉండాలి. ఒకసారి బ్యాటరీ స్టార్ట్ అవుతుంటుంది కానీ అంటే కంపల్సరీ చెకప్ మనం చేసుకోవాలి కూడా. అండ్ ఒకసారి పంచర్ పడినా కానీ తెలియదు మనకి, లైక్ స్లోగా ఎరిపోతుంటది. సో అందుకని చెక్ చేస్తూనే ఉండాలి కార్ ఆల్వేస్, లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ. సో మా తాత కూడా వచ్చాడు, చూసుకోవచ్చు. పుష్ప ద ర్యాంపేజ్ ఇదరా ఎక్సెల్ హెవీ డ్యూటీ, మామూలుగా ఉండదు. తగ్గేలా లైఫ్ స్టైల్ లో భలే ఉంటారు అసలు. పుష్ప ర్యాంపేజ్, పుష్ప లెజెండ్. ఐస్ క్రీమ్ కోసం మామూలు చంపేసేటటువంటి. ఐస్ క్రీమ్ కావాలా వద్దా ముందది చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి, మరి సైలెంట్ ఉండాలి ఇప్పుడు. యాక్చువల్లీ భోగి రోజు ఒక వ్లాగ్ చేశాం కదా, ఇది దాని కంటిన్యూ వ్లాగ్. చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఉన్నారు, ఈ సంక్రాంతికి వచ్చారు అనమాట. సో వాళ్ళందరూ కూడా లైక్ పార్టీకి ఇన్వైట్ చేద్దాము, సెలబ్రేషన్ చేద్దాం అన్న థాట్ ఉంది కదా. సో అది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మనతో పాటు అన్నయ్య కూడా వస్తున్నాడు చూడొచ్చు. అండ్ హనీ గాడు, దీప్, శ్రీకాంత్. సో అందరం కలిసి వెళ్తున్నాము. బేకరీకి అయితే వచ్చేసాము. సో మేము అనుకున్న కేక్ సైజ్ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ లేదు, 3 kgs. సో ఆర్డర్ పెట్టేసి వచ్చేసాం. వెనీలా 300 per kg అంట, 3 kgs ఇచ్చేసాం ఆర్డర్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, గ్రానైట్ క్వారీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్లా లారీస్ నిండా గ్రానైట్స్ వెళ్తుంటాయి. అండ్ రోడ్స్ కూడా వెంటనే పాడైపోతుంటాయి ఈ ఏరియాలో. సో గ్రోసరీ స్టోర్ కి వెళ్ళి బిస్కెట్స్, డిస్పోజల్ ప్లేట్స్ తీసుకున్నాం. అలాగే బాస్మతి రైస్ కూడా తీసుకున్నాము. సో వీడికి బాగా నిద్ర వస్తుంది. సో ఇప్పుడే అన్నయ్యలు కూడా బయటకు వచ్చేసారు లోపల నుంచి. చాక్లెట్స్, బెలూన్స్, అలాగే థమ్స్ అప్, కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం కొన్ని. సో ఫ్రెండ్స్ మనం వెజిటబుల్ స్టోర్ కి అయితే వచ్చాము. మేము కాలీఫ్లవర్, కొత్తిమీర, పుదీనా, బంగాళదుంపలు, క్యారెట్స్, ఫ్రెంచ్ బీన్స్ కూడా అనుకున్నాం కానీ ఫ్రెంచ్ బీన్స్ అయితే దొరకలేదు. సో ఎనీవే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ కేక్ ఆర్డర్ పెట్టాం కదా, అది మళ్ళీ తీసుకోవడానికి వెనకైతే రావాల్సి ఉంటది. సో ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాం కదా, చూసుకోవచ్చు. డాగ్స్ రోడ్డు మధ్యంగా పడుకుంటున్నాయి. ఇలాంటప్పుడు మనం కంగారు పడకూడదు, మెల్లగా హార్న్ కొట్టుకుంటే అయ్యే తప్పుకుంటుంటాయి. విలేజ్ అంటే ఇంతే ఉంటది. మన సిటీలకు విలేజ్ ని మార్చాలనుకుంటే ఇంకా విలేజెస్ కూడా ఉండవు. ఫ్రెండ్స్ చూడండి, మేము రాగానే హనీ దిగేసి అక్కడ పిల్లలు గాలిపడి ఎగరేస్తుంటే వాళ్ళతో పాటు పైకి ఎక్కేసాడు. సో దానికి పిట్టగొడలు కూడా లేవు, సేఫ్టీ లేదు. అసలు వెంటనే ఎక్కేసాడు. మనకు దించుతున్నాం కిందకి మళ్ళీ. అదిగోండి హనీ వచ్చేస్తున్నాడు కిందకి. వాళ్ళు పంపించేశారు పిల్లలు మేము కిందకి దించామంటే. సో ఫ్రెండ్స్ మేమైతే గాలిపటం చెప్పా కదా, హైదరాబాద్ నుండి తెచ్చాం. ఇక్కడ దొరకమని కాదు, మళ్ళీ మనం అనుకున్న రేంజ్ లో దొరకకపోతే క్వాలిటీ ఫీల్ అవుతామని. సో టాక్ అయితే ప్రిపేర్ చేసాము. వీళ్ళకి ఈడ
వీడైతే గాలిపటం మీద అసలు ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నిన్న వీడికి సపరేట్ తెచ్చాను చిన్నవి. నేను కూడా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది హైదరాబాద్ వచ్చిన తర్వాత. అంతా ఉరుకులు పరుగులే కదా, మనం వీటి మీద యాక్టివిటీస్ మీద ఎప్పుడు ఫోకస్ చేయము. సో మెయిన్ థాట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ చేయడానికి. అండ్ ఇంకొకటి సూత్రం ఇంపార్టెంట్. ఈ సూత్రం కట్టమంటే జస్ట్ చాక్ తో అటు ఇటు చెల్లి పెట్టేసేసి కట్టేస్తున్నారు. కానీ మేము ముందే తెచ్చుకున్నాం, ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్ లెంత్ కూడా చూసుకోవాలి. దీనికి ఎగ్జాక్ట్ మనం ఇలా లెంత్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది, మనకు గాలిలో ఉన్నప్పుడు. లేకపోతే బ్యాలెన్స్ అవుతుంది. గాలి గట్టిగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఆటోమేటిక్ అవుతుంది. గాలి గట్టిగా ఉన్నప్పుడు కూడా బ్యాలెన్స్ అవ్వాలంటే ఆ సూత్రం కరెక్ట్ గా పెట్టాలి. మెయిన్ అది ఇంపార్టెంట్. అంటే నాకు ఎవరు నేర్పించారు అప్పట్లో, నేను నేర్చుకుని పెడుతున్నా. అండ్ ప్లాస్టర్ వేయడం వల్ల ఏంటంటే చినిగిపోకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా వేసుకుంటే మనం దారం పెట్టినప్పుడు చిన్నకుండా ఉంటది అనమాట. సో ఇది అడల్ట్స్ గాలిపటం, చిన్న పిల్లల గాలిపటం అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ చిన్నపిల్లలకు మనం ఆల్రెడీ చాలా ఇచ్చాము. వీళ్ళు ఇక్కడ మంచి యాక్టివ్ ఉన్నారు పిల్లలు కూడా. వీళ్ళైతే థమ్స్అప్ ఇస్తే చాలు, ఎమ్మ తాగేస్తున్నాడు థమ్స్అప్. అండ్ హోల్స్ చూసుకోవచ్చు. ఇలా ఒకటి పెట్టాలి హోల్, దగ్గర చూపిస్తే తెలుస్తుంది. అండ్ ఇలా ఒక హోల్ పెట్టాలి, ఇదొకటి ఇదొకటి. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక హోల్ పెట్టాలి, ఇక్కడ ఒక హోల్ పెట్టాలి. ఇంకోటి ప్లాస్టర్ వేసాం కదా, సో ఆ ప్లాస్టర్ వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఉంటది, చిరిగిపోకుండా ఉంటది మొత్తం. ఇదే కదా. అండ్ మేము తక్కువ రేటు తీసుకున్నాము. అంటే వీటిలో కూడా కాస్ట్లీ దారబ్బంతులు ఉంటాయి తెలుసు కదా మనకి, మాంజా కాస్ట్లీ మాంజాస్. సో దీన్ని మనం ఎగ్జాక్ట్ లెంత్ తీసుకోవాలి ఒక సైడ్ నుంచి. యాక్చువల్లీ 2 sides లో ఎటు కట్టాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. కింద సైడ్ రావాలి ఇది మనకి సూత్రం అనేది, ఇటు సైడ్ రాకూడదు. కర్ర ఉంది కదా, ఇటు బ్యాలెన్స్ కావాలి. ఇటైతే కరెక్ట్ గా మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో మనకి స్టార్టింగ్ రియర్ సైడ్ నుంచి చూసుకోవాలి, ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా. దీన్ని పంపించడం కూడా ఒక టెక్నిక్. కొన్ని సూది దారం కుట్టడం వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఇటు నుంచి పంపించాలి, మళ్ళీ అటు నుంచి తీసుకోవాలి, అంతే సింపుల్. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే లైక్ ఈ థ్రెడ్ ఎంత తీసుకోవాలనేది తెలియదు చాలా మందికి. అండ్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఈక్వల్ గా తీసుకుని ఈ మన ఎడ్జ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎడ్జ్ పాయింట్స్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఇటు ఈక్వల్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇటు కూడా ఈక్వల్ ఉంటది. సో మనం కరెక్ట్ గా ఇంత లెంత్ తీసుకోవాలి. ఇంతకు మించి లెంత్ తీసుకున్నా, ఇంతకు మించి తక్కువ తీసుకున్నా బ్యాలెన్స్ అవ్వాలన్నమాట ఎయిర్ లో. ఇంత చెప్పి ఎగరకపోయినా నన్ను ఏం అనకూడదు మీరు. సో ఇక్కడ వరకు పెట్టుకుని మనం కట్టేసుకుంటున్నాము. సో ఇంకా డౌట్ ఉంది మీకు, సరిగ్గా రాలేదు అనుకుంటే ఇంకో 3 వేసుకోవటం బెటర్. ఇంక ఇది మనం పర్ఫెక్ట్ గా వేయాలి. సో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పర్ఫెక్ట్ ఉండాలి ఇటు ఇటు. సో నెక్స్ట్ మనకి మిడిల్ ఆఫ్ ద థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ కట్టాలన్నమాట. అటు ఇటు జారనివ్వకుండా 2-3 ముళ్ళు వేయాల్సి ఉంటది. ఇది ఒక టెక్నిక్, కరెక్ట్ గా వేయాలి. మీకు యూట్యూబ్ లో కూడా ట్యూటోరియల్స్ ఉంటాయి. సో అటు ఇటు మూవ్ అవునాయి కూడా థ్రెడ్ ని. సో రకరకాల యాంగిల్స్ లో చుడితే అదే మూవ్ అవ్వకుండా ఉంటది ఆటోమేటిక్ గా. సో మొత్తానికి అయితే బాగానే స్ట్రాంగ్ ఉందని అనుకుంటున్నా. బట్ నేను ఇంకొక 2-3 వేస్తాను నా ముళ్ళు. సో మొత్తానికైతే మన కైట్ రెడీ అయిపోయింది. సో పైకి తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎగురుద్దో లేదో. ఒకవేళ ఎగరకపోతే మన బ్యాడ్ లో కొనుక్కోవడం. గాలి కూడా కట్టుకొస్తుంది. చిన్నపిల్లలు గాలిపటం ఎగిరినప్పుడు మన గాలిపటం ఎగరపోకుండా ఉండదని అనుకుంటున్నా. పైకి వెళ్దాము. సో ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడు గాలి అయితే బాగుంది. సో మనం థ్రెడ్ కింద పడేసాము. ఇట్లాంటి 3 తెచ్చుకున్నాం. మొత్తం ట్రై చేస్తాము అటెంప్ట్స్ లో, ఏదైతే అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఎగరేస్తున్నాం కానీ బట్ సూపర్ గా వెళ్తాంది. ఇక్కడ గాలి బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా వెళ్ళిపోతాంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. గాలి బట్టి విలేజెస్ లో భలే ఉంటది. బ్యాలెన్సింగ్ బాగా అవుతుంది చూసారా, నేను చెప్పిన ప్రకారం పెడితే. అంటే కొంచెం స్టిల్ ఇంకా ఏదో ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది కానీ ఫోర్స్ ఎక్కువ వస్తుంది చెప్పి మనం ఎక్కువ వదిలిన కానీ ప్రాబ్లమే. అండ్ ఈ మాంసాలు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. లైక్ వాటి వల్ల చేయి తెగే ఛాన్స్ కూడా ఉంటుంది, చూసుకోవాలి. సో చాలా దూరం వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. సో వదిలే విధానం చూసుకోవచ్చు, స్లోగా వదలాలి. ఫాస్ట్ గా ఒకేసారి చప్పలు వదిలితే చేయి తెగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మధ్యలో జస్ట్ ఇలా ఇట్లా అంటే ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంటది. ఒక్కొక్కసారి
కింద పట్టడం తిరగబడిపోవటం కూడా జరుగుద్ది. మళ్ళీ అప్పుడు డిసప్పాయింట్ అవ్వాలి. అప్పుడు ఇట్లా అనాలి. సేమ్ అదే విధంగా దించుకోవాలి అన్నట్లు కాకుండా చుట్టాలి వాళ్ళు మళ్ళీ, లేదా మనమే చుట్టకుండా దించాలి. అక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో పక్కన పిల్లలు, అక్కడ పిల్లలు వాళ్ళు ఎగరేస్తున్నారు. వాళ్ళు ఎగరేసి దాని పక్కనే ఉంది. ఇది మనం ఎగరేసేది లెఫ్ట్ అన్ని, అది మనం ఎగరేసి గాలిపటం. సో అన్నయ్యకి హ్యాండ్ ఓవర్ ఇచ్చా, గాలిపటం అయిపోవచ్చేటప్పుడు అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దారబంది కూడా ఇంకొకటి ఉందిగా, ఈ హనీగాడు అయితే మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు. వీడికి స్ప్రైట్ బాటిల్ ఒకటి ఇచ్చేవాళ్ళు. వీడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కిడ్. వీడికి చిల్లు పెట్టి ఆడుకోవచ్చు. ఇంకొకటి ఉంది బ్యాకప్ గాలిపటం మా దగ్గర అయితే. సో మనకి దీపు కూడా రెడీగా ఉన్నాడు. అయిపోయినప్పుడు కొంచెం రెడీగా ఉంటాను నేను కూడా, టెన్షన్ అయిపోద్ది. లేకపోతే ఎంత ఎక్కువ మంది ఉంటే అంతమంది హెల్ప్ తీసుకోవడం బెటర్ నా ఉద్దేశంలో అయితే. సో వీళ్ళు చూడండి, అంటే కొంతమంది లైక్ వేరే స్టేట్స్ లో గాలిపటానికి పోటీ కూడా పెట్టుకుంటారు. మరి అయిపోయింది థ్రెడ్ చూడొచ్చు ఆల్మోస్ట్. అట్లా కాదు వేసేది, అట్లా వేసి తాగదు, ఇట్లా వేసుకోవాలి మూడెప్పుడైనా. ఇంకొక బండిల్ కూడా ఉంది మన దగ్గర, ఇంకో దారబంది కూడా. సో ఇట్లా రెండు వేసుకుంటాం బెటర్, సేఫ్టీ. ఒకటి తెగిపోయిన ఇంకోటి ఉంటుంది. ఓకే వదలండి. లైక్ మనం ఒకప్పుడు రాకెట్ సైన్స్ రేంజ్ లో చేసాం, ఇంజనీరింగ్ చేసినట్టు చేసాం అనమాట. సో సరదా ఉంటుంది. ఏదైనా ఎక్కువ మంది ఉంటుంది గ్యాదరింగ్ బాగుంటది. మరి ఒకళ్ళు ఇద్దరంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఇంటి మీద పిల్లలు ఎగరేస్తున్నారు గాలిపటము. సో పిల్లలు ఉంటే అదొక సరదా. ఏ డెవలప్మెంట్ చేసినా కానీ బాగుంది. విలేజ్ అట్మాస్ఫియర్ సో గుడ్ ఇక్కడ. సో అంటే లైక్ కిడ్స్ మళ్ళీ ఇన్వాల్వ్ చేయట్లేదు మేము దీంట్లో. మళ్ళీ దీపుని ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఎందుకంటే బర్త్డే బాయ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాడని. మామూలుగా కిడ్స్ ఆల్రెడీ ఏజ్డ్ గాలిపటం కిడ్స్ కొంతమంది ఎగరేసేసారు. సో ఇది మా గాలిపటము. అండ్ మా వైఫ్ రమ్మ అంటే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, అండ్ రాజీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉంది ఈ రోజు. సో బోత్ ఆర్ నాట్, అంటే కొంచెం మంచి రష్ వర్క్ లో ఉన్నారు, ఇంపార్టెంట్ వర్క్ లో. మనం ఇన్వాల్వ్ చేయలేము కదా. వీళ్ళు పోటీ పడుతున్నారు పక్క బిల్డింగ్ లో, ఆ పిల్లలని వీళ్ళు. సో ఫ్రెండ్స్ గాలిపటం అయితే పక్కన వాళ్ళకి మాది కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంది. పక్కన వాళ్ళకి కొంచెం పిల్లల్లో కొంచెం బాగా ఎగురుతుంది. అయితే వాళ్ళు మాకు టెక్నిక్ చెప్తున్నారు, ఇట్లా అన్నాలంటే కిందకి, ఇట్లా అంటే పైకి వెళ్తుందంట. అంటే జనరేషన్ గ్యాప్ కదా. సో మనం నేర్చుకోవచ్చు. అంటే మనకి అన్ని తెలిసినాయి అనుకోవడం కూడా తప్పే, పిల్లలకి బాగా తెలుస్తున్నాయి. అండ్ మరీ దగ్గరికి కొని ఇచ్చిన గాలిపటం తెగే ఛాన్స్ ఉంది. ఎవరికి ఎక్కువ ఎగురితే వాళ్ళు తోపాను అనమాట దీంట్లో. కానీ దారం కావాలి, ఎంతవరకు వెళ్ళిందో తెలియదు. మళ్ళీ వెనక్కి తేవాలి, చుట్టాలి. కానీ అది జస్ట్ 20 రూపీస్ గాలిపటం. మజా పట్టుకు మనకి పెద్ద పబ్బుకి వెళ్ళిన 10,000 కట్టి పెట్టినా రాదు మజా. సో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండాలి గాలిపటం. కానీ లైక్ సిటీస్ లో ఏంటంటే మాంజా కూడా కొంచెం స్ట్రాంగ్ మాంజా వల్ల తెగే ఛాన్సెస్ ఉంటున్నాయి ఈ మధ్య. అండ్ ఇంకొకటి సిటీలో ఎక్కడికక్కడ అక్కడ వేస్తే రోడ్ మీద ఒక తెగి పడిపోయి వెహికల్స్ కట్టడం అంటే నా కళ్ళ ముందే జరిగినాయి. బైకర్కి వెళ్ళి తాగలటము. విలేజెస్ లో కూడా ఉంటుంది కానీ కొంచెం చూసుకోవాలి. ఇక్కడ ఈవినింగ్ విలేజ్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుంటుందో. ప్లెజెంట్ గా టెంపుల్ నుండి సాంగ్స్ వస్తుంటాయి ఒక సైడ్ నుంచి, పచ్చదనము అండ్ ప్యూర్ ఆక్సిజన్ లెవెల్స్, సన్సెట్ సూపర్ గా ఉంటది. బట్ స్నేక్స్ కూడా ఉంటాయి ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ పిల్లలు గాలిపటం తెగిపోయింది, మాతో పోటీ పడినది పాపం. అంటే లైక్ సరిగ్గా 3 వేయలేదంట, కింద ఫాల్ అయిపోతాము. ఆల్మోస్ట్ చాలా దూరంలో పడుతుంది, అది ఎంత దూరం కూడా తెలియట్లా. సో ఆల్మోస్ట్ మాది 1 కిలోమీటర్ వెళ్ళిందా, 2 కిలోమీటర్స్ వెళ్ళింటారు అనుకుంటున్నాము. అంటే 3 పెద్ద పెద్ద దారబందులు యూజ్ చేసాం. పాపం పిల్లలు గాలిపటం తీసుకొచ్చి కూడా కట్టమంటున్నారు. సూత్రం కడితే పర్ఫెక్ట్ గా ఎంతసేపు ఎగరేయచ్చు, మళ్ళీ దించొచ్చు కూడా. అండ్ గాలి కూడా మనకు అనుకూలంగా ఉండాలి. అంత లెక్క బేస్డ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఎగరేసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. పాపం మన పిల్లలు చూడండి ఇంకో గాలిపటం నుంచి సూత్రం కట్టమంటున్నాడు. సో తోక మరీ పెద్ద పెట్టకూడదు, చిన్నగా పెట్టకూడదు. సూత్రం పర్ఫెక్ట్ పెట్టాలి, అప్పుడు ఎక్కువ ఎగురుతుంది. ఇక్కడ పిల్లలు కూడా ఎంత షార్ప్ ఉన్నారంటే లైక్ మనకి కబడ్డీ ఆడుతుంటే కూడా పుష్ప 2 డైలాగ్ అనమాట. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన్న గడ్డలు వేసి కూలీగా పోతా అడవికి వేసి అంట. అది అంటున్నారు కబడ్డీ వదిలి. గాలిపటం అయితే కిందకు దించేస్తున్నాము. ఆల్మోస్ట్ 3 దారబందులు అవి. నేను కూడా మోర్ దెన్ 2 hours ఎగరేసాము, ఇక బోర్ అయిపోయాము. సో ఇంకొక ఇట్లాంటి మనం ఒక కర్ర పుల్ల తీసుకుని ఈ కర్ర పుల్లకి దిగుతున్నాం అనమాట. అట్లా
యాక్చువల్లీ మాంజా ఉంటే పర్ఫెక్ట్ గా చుట్టొచ్చు. మాంజా మనం తీసుకురాలేదు కదా, చిన్న దారబందులు తీసుకున్నాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, మా వైఫ్ దానికి స్టార్ట్ అయితే చేసేసింది. లోపల ఇంగ్రీడియంట్స్ వేసింది, తర్వాత వెజిటేబుల్స్ ఆలు అన్ని వేసింది అనమాట. ఇంకొన్ని వేయాల్సింది ఎన్ని వెజిటేబుల్స్ అక్కడ చూసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ తను కూడా యూట్యూబ్ లో నేర్చుకుంది ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్. నేను ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా స్కిల్ నేర్చుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ చేయాలి. అది జాబ్ లైఫ్ అయినా లేకపోతే పర్సనల్ లైఫ్ అయినా స్కిల్ సెట్ నేర్చుకోవాలంటే పక్క కాన్సన్ట్రేషన్ చేస్తేనే బాగా వస్తుంది. సో ఒక పక్కన కుకింగ్ చేస్తున్నారు, సో ఇటు పక్కన వచ్చేసి మన వాళ్ళు చూసుకోవచ్చు బెలూన్స్ చెప్తున్నారు. సో అన్నయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. అన్నయ్య కూడా ఎక్స్పర్ట్ కుకింగ్ లో, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. టేస్ట్ చూస్తున్నాడు ఎట్లుందనేది. సో లైట్ గా సాల్ట్ వేస్తే సరిపోతుందంట. మేము ఇన్నాడు కేక్ ఆర్డర్ పెట్టాం కదా, తీసుకోవడానికి వెళ్తున్నాం. టైం అరౌండ్ 7 PM అయితే అయ్యింది. సో తాత ఎక్సెల్ హెవీ డ్యూటీ ఉంది కదా, వేసుకుని శ్రీకాంత్ నేను వెళ్తున్నాం అనమాట. మళ్ళీ పెద్ద కార్ ఎందుకని చెప్పి. సో కేక్ రెడీ అయిపోయింది, అది తీసుకుని వచ్చి పిల్లల్ని 8:30 అలా ఇన్వైట్ చేసాము, అందరు వస్తారు. సో అదొక క్లిప్ తీస్తాము. ఇలాగా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో అది కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందరు పిల్లలకి కేక్ కట్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్ కేక్ అయితే చూసుకోవచ్చు, రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. మళ్ళీ దీపు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు, బ్యూటిఫుల్ ఉంది. మొత్తానికైతే బిర్యానీ రెడీ అయిపోయింది చూసుకోండి. వెజిటేబుల్ బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది, పొడి పొడిలు ఆడుతా ఉంది అనమాట. పెద్దగా మోదీక్షణం పెడుతుంది, మొత్తం స్మెల్ అంతా అయిపోతుంది బయటికి అని చెప్పి. సో ఇక్కడ చూసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ ఉన్నా కానీ ఇట్లా మనకి కట్టెలు పోయి ఎక్కువ వీళ్ళు హాట్ వాటర్ బాయిలింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో చాలా బాగుంటది, కాన్సెప్ట్ కూడా నాకు నచ్చింది. దీపం అయితే రెడీ అయిపోయాడు చూసుకోవచ్చు, కోట్ ప్యాంట్ వేసాడు, బాగుంది లుక్. అండ్ మనకి ఇక్కడ చూడండి లైక్ డెకరేషన్ అయితే చేసేసారు అన్నయ్య శ్రీకాంత్ కలిసి. సో రాజు కూడా కష్టపడి ఇప్పుడు ఒక బెల్లిని మొత్తం ఎనర్జీ పెట్టి ఊదింది. సో మొత్తానికైతే మనం కేక్ ఇక్కడ పెట్టేసేసాం, క్యాండిల్స్ కూడా పెట్టేసాం, క్యాండిల్స్ వెలిగించబోతున్నారు మా వైఫ్ అంటే రాజీ. సో అండ్ కొన్ని అక్షింతలు కూడా పెట్టాము. అండ్ కొంతమంది ఉన్నాం కదా పెద్దవాళ్ళం, ఆశీర్వదించవచ్చు అనే కాన్సెప్ట్ లో. సో ఇక్కడ పిల్లలు కూడా గ్యాదర్ అయ్యారు. హనీ గండ్ అయితే బత్తాకాయ పిండినట్టు పిండుతున్నారు, కానీ ఆడే పిండుతున్నాడు ఆవిడ బత్తాకాయ పిండినట్టు. ఇది చాలా తాత కూడా చూడండి సైలెంట్ కూర్చున్నాడు. సో నాయన కూడా మంచి రెడీ అయింది. ఇది చూడు హనీగాడు ఊరేస్తున్నాడు మధ్యలో. అరే వీడు అసలు సామాన్యుడు కాదు, అల్లరిలో అల్లరి అనమాట. పుష్ప ద బేబీ ఈడు కూడా ఆశీర్వదిస్తాడండి. అరే నువ్వు కూడా చెప్తావు అక్షింతలో. సో రాజీ అండ్ అన్నయ్యలు మనకి గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. హనీగాడు ఇచ్చినాడు, అండ్ అమ్మ హైజాక్ చేసేసాడు హనీగాడు. ఆడే గిఫ్ట్ ఇచ్చి ఆడే తీసుకునేటట్టున్నాడు. ఇప్పుడు 13 14 వచ్చాయి కదండి, 13 నుంచి ఇప్పుడు 14 years కి వెళ్ళాడు అనమాట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా గ్యాదర్ అయ్యారు, గెట్ టుగెదర్ ఫోటో అనమాట. ఇందాక మన ఫోటో కైట్ సాగర్ వేశారు కదా, మొత్తం టీం అంతా దిగిపోయారు. హనీగాడు వీడు మొత్తం లేపేసాడు కేక్ ని గ్యాప్ లోనే. సో దీపం మళ్ళీ ఇంకా వేరే బట్టలు అయితే మార్చేసుకున్నాడు, కొత్త డ్రెస్సింగ్ కూడా వేసుకున్నాడు బర్త్డేకి. అంటే చాలా బట్టలు తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ మనకి రైస్ ఇందరు బిర్యానీ ఉన్నాం కదా, సో అది డిస్ట్రిబ్యూషన్ మొత్తం రెడీ చేస్తున్నారు. రాజీ మా వైఫ్ కేక్ కట్ చేస్తుంది, అండ్ శ్రీకాంత్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ చాక్లెట్స్ చాలా తీసుకొచ్చాము, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్ తెచ్చాము, అండ్ కేక్ అండ్ బిర్యానీ. పిల్లలకైతే మొత్తం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఇక్కడ హనీగాడు చూడండి కేక్ మామూలుగా లేదు, ఎవరు వీడిది రచ్చ చేస్తున్నాడు. సో చూసారు కదా, ఇది మొత్తానికి బర్త్డే వ్లాగ్. ఈ రోజు చిన్న పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఇక్కడ. సో దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ షేర్ చేయండి. మీ అంటే లైక్ ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటే మెన్షన్ చేయండి, ఇలా చేయండి వ్లాగ్స్ అని చెప్పి. ఐ విల్ కమ్ విత్ మోర్ వ్లాగ్స్, సంథింగ్ డిఫరెంట్ గా ట్రై చేద్దాం సిటీలో కూడా, నాట్ జస్ట్ విలేజెస్ అని కాదు. ఇంకా కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో వ్లాగ్స్ లోకి వస్తా.